రాబోయే ఎన్నికలకు 370 సీట్లు సాధించడాన్ని బీజేపీ టార్గెట్ గా చేసుకుంది. ఈ టార్గెట్ ను 360గా లేదంటే 380గా కూడా చేసుకునే అవకాశం ఉంది. మరి సరిగ్గా 370 సంఖ్యని ఎందుకు ఎంచుకున్నట్లు అనే ఆసక్తి కలగడం సహజం. అందుకు కారణమేంటో మోదీ చెప్పారు. అంతేకాదు, ఈ లక్ష్య సాధనకు పార్టీ నేతలతో కలిసి వ్యూహాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ టార్గెట్ 370. టార్గెట్ 370 లోక్సభ ఎన్నికల్ని సాధించేందుకు బీజేపీ పెట్టుకున్న టార్గెట్ ఇది. ఈ సంఖ్యని ఎంచుకోవడం వెనుక ఆచరణాత్మక వ్యూహం, అంతకు మించిన సిద్ధాంతపరమైన కార్యాచరణ కూడా ఉన్నాయి. ఢిల్లీలో శనివారం భారత్ మండపంలో జరిగిన జాతీయ కార్యవర్గం సమావేశం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన 370 విశిష్టత కూడా చెప్పారు. బీజేపీ ప్రధాన సిద్ధాంతాల్లో ఆర్టికల్ 370 రద్దు కూడా ఒకటి. అదే ఇప్పుడు బీజేపీ టార్గెట్ గా మరోసారి తెరపైకొచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని కొట్టేశాం, లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధిద్దాం అంటూ ప్రధాని మోదీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీతో పాటుగా పార్టీకి చెందిన ప్రముఖ నాయకులంతా ఈ సమావేశాలకు హాజరయ్యారు. 370 సీట్లు సాధించడం ద్వారా ఆర్టికల్ 370ని రద్దును ప్రజలకు గుర్తు చేస్తూ పార్టీ సిద్ధాంతకర్తలకు నివాళి ప్రకటిద్దామని ప్రధాని మోదీ అన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అంతకు ముందన్నడు లేనంత అతిపెద్ద విజయాన్ని సాధించింది. 303 సీట్లను గెలుపొందింది. అంతేకాదు, 1989 ఎన్నికల తర్వాత మరే పార్టీ పొందనంతగా 37.36% ఓట్లను సాధించింది. ఈ రెండు విజయాలు కూడా ఆషామాషి ఏం కాదు. ఇటీవలి కాలంలో మరే పార్టీ కూడా ఇలాంటి విజయాలు సాధించిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలు 133. వీటిలో సుమారుగా సగం సీట్లు దక్షిణాదిలోనే ఉన్నాయి. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ పార్టీకి 370 సీట్లు గెలవడాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. 370 సీట్ల సంఖ్య వెనుక ఉన్న కథేంటో చూద్దాం. బీజేపీ 2009 లోక్సభ ఎన్నికల్లో పరాజయం చవిచూసింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఒకదాని తర్వాత ఒకటి తన సీట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. 2014లో బీజేపీ 222 సీట్లు సాధించింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 303 సీట్లతో గెలిచింది. తాజా లక్ష్యం 370. దీన్ని సాధించాలంటే ప్రస్తుత సీట్లకు తోడుగా మరో 67 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే బీజేపీ తన వ్యూహాలను రూపొందించుకుంటుంది. 2014 నాటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 422 స్థానాల్లో పోటీ చేసింది. 282 స్థానాల్లో విజయం సాధించింది. 2019 నాటి ఎన్నికల్లో ఆ పార్టీ గతంలో కన్నా మరో 8 ఎక్కువ సీట్లలో మాత్రమే పోటీ చేసింది. అంటే ఈ దఫా అది 436 స్థానాల్లో బరిలోకి దిగింది. విజయం మాత్రం గతంలో కన్నా ఎంతో అధికంగా ఉంది. ఏకంగా 303 స్థానాల్లో గెలిచింది. 2014తో పోలిస్తే 2019 ఎన్నికల్లో బీజేపీ 10 రాష్ట్రాల్లో 44 సీట్లు లాభపడింది. అదేవిధంగా 10 రాష్ట్రాల్లో 23 సీట్లను కోల్పోయింది. నికర లాభం 21 సీట్లు. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 16 సీట్లు లాభపడింది. ఆ తర్వాత కర్ణాటకలో 8 స్థానాలు, ఒడిశాలో 7 సీట్లు, హర్యానాలో 3, తెలంగాణలో 3 సీట్లు కూడా లాభపడింది. తాజా వ్యూహంలో భాగంగా ఆ పార్టీ తాను 2019లో పోటీ చేసి ఓడిపోయిన 137 స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ 133 స్థానాలకు సంబంధించి 72 స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. ఇక 31 స్థానాల్లో బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. మరో 7 సీట్లలో 4వ స్థానంలో ఉంది. ఇంకో 10 స్థానాల్లో 5వ స్థానంలో నిలిచింది. 12 చోట్ల బీజేపీ 6వ స్థానం పొందింది. ఒక్క చోట 7వ స్థానం సాధించింది. ఇది బీజేపీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 133 సీట్ల కథ. ఈ సీట్లే ఇప్పుడు బీజేపీకి అత్యంత కీలకంగా మారుతున్నాయి. బీజేపీ ఓడిపోయిన 133 స్థానాలకు సంబంధించి 72 చోట్ల అది 2వ స్థానంలో నిలిచింది. అంటే మరి కాస్త కష్టపడితే ఈ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంటుంది. వీటిలో 22 బెంగాల్లో ఉన్నాయి, యూపీలో 16 ఉన్నాయి, ఒడిశాలో 11 ఉన్నాయి, తమిళనాడులో 5 ఉన్నాయి.
ఈ 72 సీట్లకు సంబంధించి 56 చోట్ల బీజేపీ ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే 21 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. 11 చోట్ల బిజు జనతాదళ్ చేతిలో పరాజయం పాలైంది. బహుజన్ సమాజ్ చేతిలో 10 స్థానాల్లో ఓటమి చవిచూసింది. 15 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. బీజేపీ ఓడిపోయిన 133 స్థానాలకు సంబంధించి 31 స్థానాల్లో బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. వీటిలో కేరళలో 14 స్థానాలుండగా తెలంగాణలో 9 సీట్లు ఉన్నాయి. ఇక 7 సీట్లలో బీజేపీ 4వ స్థానం పొందింది. వీటిలో 4 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. బీజేపీ 7 సీట్లలో 4వ స్థానంలో నిలిచింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే 23 స్థానాల్లో బీజేపీ 5వ స్థానంలో లేదా 6వ స్థానంలో 7వ స్థానం పొందింది. వీటిలో 20 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. మొత్తం మీద చూస్తే గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 133 స్థానాల్లో దాదాపు సగం సీట్లు అంటే 59 సీట్లు దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి మొదటి నుంచి కూడా కాస్త తక్కువే. ఈ నేపథ్యంలో దక్షిణాదికి తాజా ఎన్నికల్లో బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల్లో పొందిన ఓట్ల శాతం పరంగా కూడా బీజేపీ ఎంతో ముందంజలోనే ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ పొందిన ఓట్ల శాతం 31.3% మాత్రమే. 2019 ఎన్నికల్లో అది 37.7% ఓట్లను పొందింది. 2014 నాటి ఎన్నికల్లో బీజేపీ 7 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే 50% ఓట్లను పొందింది. 2019 నాటికి వీటి సంఖ్య 14కు చేరింది. ఓట్ షేర్ పరంగా చూస్తే బీజేపీ అత్యధికంగా త్రిపురలో లాభం పొందింది. అక్కడ ఓట్ షేర్ను 43.8% మేర పెంచుకోగలిగితే పశ్చిమ బెంగాల్లో 23.6% మేర, హర్యానాలో 23.4% మేర, మణిపూర్లో 22.4% మేర ఓట్ షేర్ను పెంచుకోగలిగింది. 4 రాష్ట్రాల్లో ఓట్ షేర్ను 20% పాయింట్ల కంటే ఎక్కువగా పెంచుకోగలిగింది. 7 రాష్ట్రాలు ఢిల్లీ, యూటీలో ఓట్ను షేర్ చేసుకుని 10% పాయింట్ల కంటే ఎక్కువగా పెంచుకోగలిగింది. ఓట్ షేర్ పడిపోయిన రాష్ట్రాల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్లో 15.5% పాయింట్లు, దమన్ అండ్ డియోలో 10.9% పాయింట్లు, దాద్రా నగర్ అండ్ హవేలీలో 8.2% పాయింట్ల మేర నష్టపోయింది. బీహార్లో కూడా బీజేపీ ఓట్ షేర్ పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో 7.2% పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద చూస్తే సీట్లు బాగా తక్కువ ఉన్న చోట పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల మాత్రమే బీజేపీ తన ఓట్ షేర్ ను ఎక్కువగా కోల్పోయింది. రెండు 2019 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూసిన బీజేపీ గ్రాఫ్ బాగానే ఉంది. 2019 తర్వాత ఇప్పటి వరకు 30 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. 4 అసెంబ్లీలలో బీజేపీ అధికారం కోల్పోయింది. 3 అసెంబ్లీలను గెలుపొందింది. 12 అసెంబ్లీలను నిలబెట్టుకోగలిగింది. మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాలతో సహా మరెన్నో రాష్ట్రాల్లో ఓడిపోయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వాలు పడిపోవడంతో తిరిగి అధికారం పొందగలిగింది. ఎన్డీఏ కూటమిలోకి జేడీయూ తిరిగి వచ్చిన నేపథ్యంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి 18 రాష్ట్రాలు యూటీలో అధికారంలో ఉన్నట్లయింది. ఓట్ షేర్ పరంగా చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీ గణనీయ ఉనికి కలిగి ఉంది. 19 రాష్ట్రాల్లో కనీసం 20% ఓట్ షేర్ కలిగి ఉంది. 9కి పైగా రాష్ట్రాల్లో 40%కి పైగా ఓట్ షేర్ కలిగి ఉంది. 2019 కన్నా ముందు జరిగిన రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే ఆ తర్వాత ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీ 20 రాష్ట్రాలు యూటీలో తన ఓట్ షేర్ పెంచుకుంది. 10 చోట్ల మాత్రం బీజేపీ ఓట్ షేర్ తగ్గింది. బెంగాల్లో ఓట్ షేర్ భారీగా పెరిగింది. అక్కడ 2016లో బీజేపీ ఓట్ షేర్ 10.3% ఉండగా 2021లో అది 38%కి పెరిగింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తించింది. అందుకే అక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సన్నద్ధమైంది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో భారీగా ఓట్ షేర్ కోల్పోయింది. 2017లో అక్కడ బీజేపీ ఓట్ షేర్ 49.2% ఉండగా 2022 ఎన్నికల్లో అది 43%కి పడిపోయింది. అందుకే అక్కడ బీజేపీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ గెలిచింది.
మొత్తం మీద పరిస్థితి బీజేపీకి సానుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఆ పార్టీ ఇప్పుడు 370 స్థానాలు టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే అది దక్షిణాదిపై బాగా దృష్టి పెట్టింది. ఇక్కడ ఇప్పుడు ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. బీజేపీ ప్రముఖులు పోటీ చేసి ఇక్కడ నుంచి బరిలోకి దిగొచ్చు. ఊహకందని కొత్త బొత్తులు రావచ్చు. చెప్పలేం, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఆ లెక్కన చూస్తే బీజేపీ రాబోయే ఎన్నికల్లో 370 సీట్లు సాధించడం సాధ్యమేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.